కొవ్వు కణాల్లో కొవ్వు నిలవ ఉండే కొద్దీ కొవ్వు కణాల్లో కూడా కొన్ని మార్పులు వచ్చేస్తాయి. ఎరమటైజేషన్ అనే ప్రక్రియ జరుగుతుంది నిలవ ఉండే కొద్దీ. ఇదేం జరుగుతుందంటే ఇదేం చేస్తుందంటే ఆడ హార్మోన్ని మగ హార్మోన్గా, మగ హార్మోన్ని ఆడ హార్మోన్గా మార్చే పని ఇది చేస్తుంది. కొవ్వు కణాల్లో కొవ్వు ఎక్కువ రోజులు నిలవ ఉండేసరికి ఆ కొవ్వు కణాల్లో ఇన్ఫ్లమేషన్ మొదలవుతుంది. ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల లివర్లో ఉత్పత్తి అవ్వాల్సిన ఒక హార్మోన్ తేడాలు వచ్చేస్తాయి. దాన్ని SHBG అంటారు, సెక్స్ హార్మోన్ బైండింగ్ గ్లోబులిన్ అంటారు. ఇదేం చేస్తుంది? సహజంగా లివర్లో తయారవుతూ ఉంటుంది. ఆడవారిలో ఈ SHBG హార్మోన్ ఎక్కువగా ఉంటుంది. మగవారి లివర్లో ఈ SHBG హార్మోన్ స్వతహాగా తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే కొవ్వు కణాల్లో కొవ్వు అనేది ఆ నిలవన్న కొవ్వు నుంచి పుట్టిన ఇన్ఫ్లమేషను, ఆ ఇన్ఫ్లమేషన్ లివర్లో ఉత్పత్తి అవ్వాల్సిన ఈ హార్మోన్ ఉత్పత్తిలో మార్పు తీసుకుంటుంది, SHBGలో మార్పు తీసుకుంటుంది. ఏం చేస్తుంది? ఆడవారిలో ఎక్కువ ఉండాల్సిన SHBG తగ్గించేస్తుంది. మగవారిలో కొవ్వు నిల్వ ఉన్నందువల్ల SHBG అనేది పెరిగిపోతుంది. ఇది తగ్గేసరికి చిన్న మార్పు వెంటనే జరిగిపోతుంది. అదేమిటంటే మగవారి హార్మోన్ టెస్టోస్టిరోన్ ఈస్ట్రోజన్గా మారిపోతుంది. అందుకని మగవారిలో ఉండాల్సిన ఈస్ట్రోజన్ మోతాదుకం అంటే పెరిగిపోతుంది. మగ హార్మోన్ టెస్టోస్టిరోన్ మగవారిలో తగ్గిపోతుంది. అంటే లావయ్యే మగవారి అందరిలో ఈస్ట్రోజన్ పెరగటం, టెస్టోస్టిరోన్ తగ్గిపోవటం. ఇలా మార్పుకి కారణం SHBG అనేది పెరిగిపోవటం. ఇది మగవారిలో జరిగేది. శరీరం సహజంగా తయారు చేసుకునేదైతే ఇట్లాగే ఉంటుంది. కానీ కొవ్వు కణాల్లో కొవ్వు నిలవ ఉండటం వల్ల నిలవన్న కొవ్వు నుంచి వచ్చిన ఇన్ఫ్లమేషన్ కారణంగా లివర్లో మార్పులు కూడా వచ్చేస్తాయి. లివర్లో కూడా కొవ్వు పేరుకుంటుంది కదా, దానివల్ల కూడా ఈ హార్మోన్లో మార్పులు వచ్చేసి మగవారికి SHBG బాగా పెరిగిపోతుంది. వీళ్ళకి రొమ్ములు ఇలాంటి వాటిలో మార్పులు వచ్చేస్తాయి. అలాగే స్పామ్ కౌంట్ తగ్గిపోవడం, టెస్టోస్టిరోన్ తగ్గిపోయింది అనుకోండి, వాళ్ళకి కోరికలు తగ్గటం, వివాహం అయినా ఆ విషయాల్లో కొంచెం అసౌకర్యాలు ఎదురవ్వటం ఇలాంటివి జరుగుతాయి. టెస్టోస్టిరోన్ తగ్గడం. ఆడవారికి కూడా ఒబిసిటీ వచ్చినందువల్ల లివర్ కణాల్లో కొవ్వు బాగా పేరుకుంటూ ఉంటుంది. లివర్ కణాల్లో కొవ్వు పేరుకునే కొద్దీ ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల స్త్రీలలో SHBG అనేది స్వతహాగా ఎక్కువ ఉండాలి, ఇది తగ్గిపోతుంది. ఇది తగ్గేసరికి మగ హార్మోన్ టెస్టోస్టిరోన్ వీళ్ళల్లో పెరగటం మొదలవుతుంది. 10% ఉండాల్సిందల్లా 20 అయింది అనుకోండి టెస్టోస్టిరోన్. దీని కారణంగా గడ్డాల మీసాలు మొలవటం మొదలవుతుంది. అట్లాగే ఓవరీస్లో నీటి బుడగలు రావటం, ఫోలికల్స్ అవి సరిగా డెవలప్ అవ్వకపోవటం, సంతానం సరిగా కలగకపోవడం, అన్ని అవరోధాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇలాంటివన్నీ స్త్రీలలో కూడా అసౌకర్యాలు ఎదురవుతాయి. మరి డాక్టర్ గారు, ప్రకృతి వైద్య విధానం ద్వారా హార్మోనల్ సమస్య చాలా వరకు తగ్గించుకోవచ్చు అని చెప్తుంటారు కదా, మరి ఇది కూడా ఒక హార్మోనల్ సమస్య కాబట్టి ఈ సమస్యలు పురుషులకి అలాగే స్త్రీలకి సంబంధించి తగ్గే అవకాశం ఉంటుంది ఈ వైద్య విధానం. హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల చక్కగా బ్యాలెన్స్ అయిపోతాయి. అసలు న్యాచురోపతి విధానంలో ఇలాంటి సమస్యలకు ఉన్నంత పర్మనెంట్ సొల్యూషన్ ఎందులో లేదు. అసలు ఒబిసిటీ దేనికి వచ్చిందండి? మందుల బెంగకు వచ్చిందా? ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినందువల్ల వచ్చింది? కేవలం వాళ్ళ ఆహారపు అలవాట్లు, వ్యాయామం, జీవనశైలి మంచిగా లేనందువల్ల ఒబిసిటీ వచ్చింది. హార్మోన్స్ని మంచిగా ఉత్పత్తి చేసే మంచి డైట్ తింటే ఈ సమస్య సింపుల్ తగ్గుతుంది. చివరికి ఆడవారిలో వచ్చిన అన్వాంటెడ్ హెయిర్ కూడా 3-4 నెలలు మంచి డైట్ మొదలెట్టి వెయిట్ తగ్గేసరికి ఊడిపోతాయి. మొదలదు మెల్లగా స్టార్ట్ అవుతాయి. 5-6 నెలల నుంచి తగ్గుతూ 8-10 నెలలు 1 ఇయర్కి అన్వాంటెడ్ హెయిర్ పోయి మళ్ళీ రాకుండా. చాలామంది వెయిట్ తగ్గుతారు కానీ మంచి డైట్ తినరు. కొంతమందికి మంచి డైట్ తినకపోయినప్పటికి కూడా హార్మోన్ సరిగా తయారు కాదు. అందుకని అలాంటి వాళ్ళకి కొంతమందికి ఏంటంటే అన్వాంటెడ్ హెయిర్ తీసిన మళ్ళీ మొలుస్తుంటారు. మనం చెప్పిన డైట్ తింటే అసలు మగవాళ్ళకి 2-3 నెలల్లో టెస్టోస్టిరోన్ నార్మల్ అవుతుంది. వీళ్ళకి మళ్ళీ సాంసారిక పరమైన ఇబ్బందులు మొత్తం నార్మల్. చాలా సింపుల్ సొల్యూషన్. న్యాచురోపతి, హార్మోనల్ డైట్, ఎక్సర్సైజ్ మంచిగా ఉంటాయి కదా. అందుకని ఇప్పుడు మన ఆశ్రమంలో కొంతమంది 90 days క్యాంపులు అట్లా ఉంటారు. ఇట్లా లావై పాపం పెళ్ళిళ్ళు అవుతుంది. ఇక్కడ ఉన్నప్పుడు 3 monthsలోనే మనం టెస్ట్ చేయిస్తాం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిపోతుంది, ఓవరీస్లో నీటి బుడగలు కరిగిపోతుంది. అట్లాగే ఈ అన్వాంటెడ్ ఓటం కూడా తగ్గిపోతుంది. ఫ్యాటీ లివర్ స్కాన్కి పంపితే మళ్ళీ నార్మల్ లివర్ అయిపోతుంది. ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గిందనుకోండి, SHBG మగవాళ్ళలో తక్కువ ఉండాల్సినట్టు తగ్గిపోతుంది, ఆడవారిలో పెరగాల్సినట్టు పెరుగుతుంది.
ఈ రివర్స్ అయినాయి కొవ్వు పెరుకోవటం వల్ల. మగవారిలో పెరిగిపోయింది, ఆడవారిలో తగ్గిపోతుంది. ఈ చిన్న మార్పుకి చూడండి ఎంత తేడా. కొవ్వు కణాల్లో నిలవని కొవ్వు నాకేం మోత బరువు లేదనుకుంటున్నారు, కానీ శరీరంలో హార్మోన్స్కి ఈ నిలవన్న కొవ్వు అనేక జబ్బులకి ఇన్ఫ్లమేషన్ కారణం.